విష్ణుమూర్తి దశావతారాలలో రామ, కృష్ణ, నృసింహ అవతారాలను మినహాయిస్తే మిగతా అవతారాలకు సంబంధించిన ఆలయాలు పెద్దగా కనిపించవు. ఎందుకంటారు? స్వామికి సంబంధించిన అవతార విశేషాలు అనేకం. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారాలు అనే 5 విధాల రూపాలలో శ్రీమన్నారాయణుడు 21 అవతారాలు ధరించినట్లుగా శ్రీమద్భాగవతం వివరిస్తుంది. పరిశోధనల అనంతరం ఈ 21 అనే సంఖ్యను 28 అని కూడా వివరిస్తారు ప్రాచీనులు. ఇందులో దశావతారాలు ప్రత్యేకం. ఈ 10 అవతారాలలో కూడా మనం రామ, కృష్ణ ఆలయాలను దేశమంతటా కూడా విరివిగా గమనిస్తూ ఉంటాం. కానీ ఇతర అవతారాలకు కూడా ఆలయాలు ఉన్నాయి, చాలా అరుదు. మత్స్య నారాయణ స్వామి వారు కావచ్చు, అలాగే విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాలలో శ్రీకూర్మాది అవతారాల ఆలయాలు కావచ్చు. ఈ రూపాలలో పాటుగా తిరుత్తరణి, తిరునల్వేలి ఇలాంటి క్షేత్రాలలో తమిళనాట వామనావతార రూపాలను నేడు మనం గమనిస్తున్నాం. అలాగే ఇతర దశావతార ఆలయాలు కూడా చాలా అరుదుగా దక్షిణ భారతదేశంలో చోటు చేసుకున్నాయి. నృసింహ అవతారాలను కూడా విరివిగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో మనం గమనిస్తూ ఉంటాం. అయితే దక్షిణ భారతదేశంతో పాటు ఉత్తర భారతదేశంలో కూడా రామాలయాలు కావచ్చు, కృష్ణాలయాలు కావచ్చు. ఈ ఆలయాలలో స్వామివారికి ఛత్రం వలె వృత్తాకారంగా ఏర్పాటు చేసేటటువంటి ఆ తోరణంలో దశావతారాలను గమనిస్తాం. ఆలయం ఏదైనా దశావతార వృత్తాంతాలను ఆలయ ప్రాంగణంలో అద్భుతమైన శిల్పకళా ప్రాభవంతో ప్రాచీన శిల్పులు చెక్కి ఉన్నారు. ఈ అంశాలను కూడా మనం గమనిస్తే అన్నింటిలోకెల్లా కూడా పూర్ణ అవతారాలు కనుక రామ, కృష్ణ అవతారాలను ప్రధాన వృత్తాంతాలుగా స్వీకరించి యువతరానికి పెద్దవారు బోధించేటటువంటి వారు, ఇలా జీవించాలి అని తెలియజేసేటటువంటి వారు. ఇతర అంశాల అవతారాలతో కూడుకున్న సందర్భాలలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనే పౌరాణిక విజ్ఞానాన్ని కూడా బోధించేటటువంటి వారు. ఇది నేపథ్యం.